తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపకంపై కేంద్రం ఓకే చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో పెరిగే స్థానాలపై అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పుడున్న 175 స్థానాలకు అదనంగా కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. అంటే నియోజకవర్గాల స్థానాలు 225కి చేరనున్నాయి. అయితే అదనంగా ఏర్పడే నియోజకవర్గాల కోసం డీలిమిటేషన్ ప్రాసెస్ జరగనుంది. దాంతో ఇప్పుడున్న నియోజకవర్గాల పేర్లు తారుమారు కావటమే కాకుండా రాజకీయ సమీకరణాలు, పార్టీలు, నేతల బలాబలాలు పూర్తిగా మారిపోనున్నాయి. అంతేకాదు డీలిమిటేషన్ ప్రక్రియ ఎంతో కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం సహజం. దాంతో డీలిమిటేషన్ ప్రక్రియపై అధికార పార్టీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ లెక్కన ఇప్పుడున్న నియోజకవర్గాల పేర్లు మారిపోవటమే కాకుండా పలువురు నేతల తలరాతలు కూడా తారుమారయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నియోజకవర్గాల పేర్లు మారితే అప్పటి వరకు వాళ్లకున్న పలుకుబడి కూడా తారుమారు కావటం ఖాయం. ఎందుకంటే వైఎస్ హయాంలో జరిగిన డీలిమిటేషన్ తో ఎంతో మంది ప్రముఖ నేతల తలరాతలు మారిపోయాయి. పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. ఆనాటి డీలిమిటేషన్ ప్రక్రియ అంతా కాంగ్రెస్ కు అనుకూలంగా జరిగిందనే టాక్ ఉంది. కాంగ్రెస్ బలాబలాల ఆధారంగా నియోజకవర్గాలు ఏర్పాటు జరిగిందనే చెప్తూ ఉంటారు. అలాంటి సీనే ఇప్పుడు ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ రిపీట్ కానుందంటున్నారు. దాంతో ప్రత్యర్థులకి చెక్ పెట్టడమే లక్ష్యంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చే పులివెందుల నియోజకవర్గం కనుమరుగు కావటం ఖాయం అంటున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలనుకుంటున్న అధికార పార్టీ తెలుగుదేశం, టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలాలు, గ్రామాలతో కలిపి కొత్త నియోజకవర్గ ఏర్పాటుకు వ్యూహరచన చేస్తున్నారు. అంతేకాదు డీలిమిటేషన్ ప్రక్రియ భాగంగా అసలు పులివెందుల నియోజకవర్గమే లేకుండా రద్దు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే జగన్ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది.